ఈ ఇష్యూ మీకు ఎప్పుడు బయటపడ్డది, అసలు ఎట్లా తెలిసింది బయటికి? రోజు 11 తెలిసింది. ఓకే, 11 అంబులెన్స్ వస్తే ఏంటి అంబులెన్స్ అని చూసినాము. అప్పుడు మా సార్ వచ్చిండు, కార్ పార్క్ చేసిండు, మేము తినేసి బయటకు డోర్ పెట్టడానికి వస్తుంటే అంబులెన్స్ అది 10 పోలీస్ది వ్యాన్ ఉంది. ఏంటి అని చూస్తే ఏదో అయినట్టుంది ఆ ఇంట్లో అని అన్నాడు. ఆ ఇంట్లో ఎవరు ఉంటారంటే ఒక ఆమె ఉయ్యాలు ఊక్కుంటూ ఉంటుంది. ఆమె పేరు కానీ నిన్న వీడియోలో వచ్చేంత వరకు కూడా అంజలి అనే పేరు. ఈ స్టోరీ మొత్తం ఏం తెలియదు, అమ్మాయి లవ్ చేసింది వెళ్ళిపోయింది. స్టోరీ తెలిసింది ఎప్పుడంటే 1:30కి తెలిసింది. ఓకే, 1:30కి కరెక్ట్గా 1:30, 1:40 లోపులో పోలీసులు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే అలా పెద్ద ఏడుస్తుంది, ఆమె చనిపోయిన ఆమె అక్క ఏడుస్తుంది, నా చెల్లి అంటే ఆమె అని అప్పుడు కన్ఫర్మ్ అయింది. చచ్చిపోయిందా లేకపోతే బాడీ దెబ్బలు తిన్నదా అంటే ఫస్ట్ ఆమె ఏమన్నా జారి పడడం లేకపోతే ఏమన్నా సూసైడ్ లాగా అటెంప్ట్ చేసుకుందా అని ప్రాణం ఉందని ఒక అంబులెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా చనిపోయిందని డిక్లేర్ అయిన తర్వాత బాడీని తీసుకెళ్ళి అంబులెన్స్ వచ్చింది. అప్పటి వరకు మాకు తెలియదు. అప్పుడు ఈ పెద్దది అటు ఇటు తిరుగుతుంది కానీ చంపింది అసలు ఏం లేదు, చంపినట్టు లేదు. 4 hours తర్వాత అయితే ఇంకో విషయం, వాళ్ళ అక్క పిల్లలు వచ్చారు, వాళ్ళ అక్క పిల్లలు అది చంపలకెళ్ళి ఏం చేసావు పెడి కొడితే పిల్ల 1 week ముందు అప్పుడు చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అందుకని ఆ పిల్ల కొడుతున్నా కూడా నన్ను ఎందుకు కొడుతున్నావు అనట్లేదు, కన్నీరు కార్చలేదు, ఏం లేదు. ఈ చిన్నది మాత్రం అంబులెన్స్కి జారబడి సార్ అడుగుతుంటే చెప్తుంది, ఇక్కడ కొట్టారు, కన్ను కొట్టారు, ముక్కు పగలగొట్టేశారు, అమ్మ ఇలా జరిగింది, నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించిందని అప్పుడు ఆ పిల్ల చెప్తే మాకు అప్పుడు అర్థమైంది ఈమె చచ్చిపోయింది అని.